ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నర్సరావుపేట పట్టణంలో ఐజీ త్రిపాఠి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ ఆధ్వర్యంలో పోలీసుల కవాతు జరిపింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహించే విధంగా పోలీసులు కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. పట్టణంలో ప్రధాన కూడల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తూ కౌంటింగ్ సమయంలో ప్రజలెవరూ అల్లర్లకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నర్సరావుపేట టౌన్లో మనకి పోలింగ్ అయింది తెలుసు మీ అందరికీ. పోలింగ్ అయిన తర్వాత ఇప్పుడు కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో ఈ మధ్యకాలంలో ఈ కౌంటింగ్కి సంబంధించిన బందోబస్తు విషయమై నర్సరావుపేటలో అలా మన పారామిలిటరీ ఫోర్సెస్, సెంట్రల్ ఫోర్సెస్, అలాగే మన స్టేట్ ఫోర్సెస్, అలాగే స్టేట్ సివిల్ పోలీసు, ఇతర అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి బందోబస్తు ఏర్పాట్లు చూడడం జరుగుతుంది. గౌరవ డీజీ గారు ఆదేశాల మేరకు, ఎస్పీ నర్సరావుపేట గారి ఆదేశాల మేరకు ఈ ఫ్లాగ్ మార్చ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్లాగ్ మార్చ్ అనేది ఇదొక విధి. ఎప్పుడు కూడా బయట ఫోర్సెస్ వచ్చినప్పుడు మనం హెవీగా బందోబస్తు ఉన్నప్పుడు కూడా ఈ ఫ్లాగ్ మార్చెస్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే దిస్ ఈజ్ అ సార్ట్ ఆఫ్ అంటే ఒక రకమైన కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కోసం మనం ఈ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా అందరూ కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో మేము ఈ ఫ్లాగ్ మార్చ్ ఇక్కడ నుంచి మల్లమ్మ సెంటర్ వరకు, అలాగే వేరే వేరే ప్రాంతాల్లో కూడా చేయడం జరుగుతుంది. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మన కౌంటింగ్ జరిగే వరకు ఏదో ఒక ప్రదేశంలో ఇలాంటి ఫ్లాగ్ మార్చెస్ జరుగుతూనే ఉంటాయి. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అలాంటివి ఏమి జరగకుండా, ఒకవేళ జరిగినా మేము చాలా ప్రిపేర్డ్గా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఒకవేళ అలాంటి ఏమైనా జరిగితే మాత్రం చాలా సివియర్ యాక్షన్ అయితే మాత్రం తీసుకోవడం జరుగుతుంది. దయచేసి మా పోలీస్ తరపున విజ్ఞప్తి, ప్రజలందరూ కూడా సంయమనంతో ఉండాలి. అందరూ కూడా బాధ్యతగా మెలిగి ఈ కౌంటింగ్ ప్రక్రియను తర్వాత కానీ అన్నీ కూడా సజావుగా జరపడానికి మేమందరం కూడా ఎల్లవెల్ల మేము కృషి చేస్తూ ఉంటాం. దానికి ప్రజలందరూ సహకరించాలని చెప్పి పత్రికా ముఖంగా మేమందరం కోరుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.